1000 నామాల్లో సుబ్రహ్మణ్యుడు ఎవరో చెప్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పేటప్పుడు 2 విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడు ఉపాసనలో 2 విషయాలు, ఒకటి సగుణ బ్రహ్మము, రెండవది నిర్గుణ బ్రహ్మము. ఈ రెండిటిగా తెలుసుకోవాలి. ఉపాసించే దేవతని సగుణ నిర్గుణ స్వరూపంతో గ్రహించుతాం. సగుణ బ్రహ్మము అనగానే ఆయన ధరించిన అవతారాలు లేదా ఆయన యొక్క నామములు, లీలలు, కథలు, మహిమలు, ఆయన గుణములు, ఇవన్నీ ఒక భాగం. దీన్ని సగుణము అంటారు. అదే విష్ణు సహస్రం చదివితే విష్ణువుకి సంబంధించిన రూపవర్ణనలు చాలా ఉన్నాయి అందులో. అదేవిధంగా ఆయన ధరించిన అవతారాల గురించి ఉంది, ఆయన లీలల గురించి చెప్పారు, ఆయన యొక్క కారుణ్యాది గుణముల గురించి చెప్పారు. ఇవన్నీ ఒకవైపు ఉంటూ ఉంటే రెండవ వైపు నిర్గుణతత్వం. నిర్గుణతత్వం పరమాత్మ యొక్క అసలు తత్వం. జగన్ నిర్వహణ కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన చూపించింది సగుణ బ్రహ్మ. అయితే సగుణ బ్రహ్మమా నిర్గుణ బ్రహ్మమా ఏది గొప్పదనే వాదం మాత్రం సాధకుడికి అనవసరం. రెండూ ఒకటే, బ్రహ్మమేగా, సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమేగా. బ్రహ్మం అనే మాట ఈ వేదిక దగ్గర ప్రవచనాలు వినే వాళ్ళకి నేను నిర్వచించక్కర్లేదు. బ్రహ్మం ఒక్కటే, అదే పరమాత్మ అని వాన్నే మనం ఉపాసిస్తున్నాం. ఆ బ్రహ్మమే అనుగ్రహించేటప్పుడు సగుణమవుతున్నది. ఆ సగుణమైనప్పుడే మనకు కుమారస్వామిని, విష్ణువని, శివుడని ఇవన్నీ సగుణంలోనే భేదాలు కనబడతాయి. కానీ ఈ భేదములన్నీ సగుణ బ్రహ్మము భక్తులను అనుగ్రహించడం కోసం స్వీకరించినది అని ఆ మంత్రం ద్వారా చెప్పబడుతున్న దేవత, ఆ మంత్రం జపించేవాడికి సగుణ బ్రహ్మము. మరొకసారి రిపీట్ చేయనా ఏకాగ్రంగా వింటే, ఆ మంత్రం జపించేవాడికి ఆ మంత్రము ద్వారా ఉపాసింపబడుతున్న దేవత సగుణ బ్రహ్మము. కనుక మనం దేవతను ఉపాసిస్తున్నామని కాకుండా సగుణ బ్రహ్మమును ఉపాసిస్తున్నామని తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మమునే సగుణముగా ఉపాసిస్తున్నాం. రామసహస్రం చదివితే సగుణ బ్రహ్మము రాముడయ్యాడు, శివసహస్రం చదివితే సగుణ బ్రహ్మము శివుడయ్యాడు. కానీ నిర్గుణ బ్రహ్మముగా వారు ఒకే తత్వం. ఆ తత్వం ఎలాంటిది అంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మము గురించి వాడిన శబ్దాలు ఒక దగ్గరికి తెచ్చుకొస్తే సత్యం, జ్ఞానం, అనంతం, అజరం, అమరం, సాక్షి, నిర్గుణ, నిరాకార, నిరంజన, నిర్వికల్ప, నిర్లేప, ఇవేవో విన్నట్టుంది కదా ఎక్కడో. సచ్చిదానంద ఎప్పుడు వింటూ ఉంటాం. హిందూ మతంలో శబ్దాలు విన్నవాడెవడండి? కానీ సచ్చిదానంద, నిర్లేప, నిర్గుణ, ఏక, ఇలాంటి మాటలన్నీ, నిరాకార, ఈ మాటలన్నీ ఎవరిని చెప్తున్నట్టే నిర్గుణ బ్రహ్మని చెప్తున్నాయి ఇక్కడ. ఇది ఎప్పుడూ మారదు. కానీ శంఖచక్ర గదాధర, శూలపాణి, శక్త్యాయుధర ఇవి మారుతున్నాయి. చూసారా? అంటే ఇప్పుడు అన్నిటికీ ఏకత్వం చెప్పడం కోసం ఉపోద్ఘాతం చాలా అవసరమవుతుంది ఇక్కడ. కానీ సగుణ బ్రహ్మములో వివిధ రూపములు, వివిధమైన లీలలు మనం స్మరిస్తున్నాం. నిర్గుణ బ్రహ్మముగా ఒక్కడే చెప్తున్నాం. దీని ద్వారా బ్రహ్మము యొక్క పూర్ణ స్థితి సహస్రనామంలో చెప్తున్నారు ఇక్కడ. మీరు ఉపాసించే దైవము సగుణ నిర్గుణ స్వరూపము గలది. నిర్గుణము అయినటువంటిది తత్వరూపము, తత్వతః అంటారు ఇక్కడ. సగుణమైనది లీలారూపము అని ఇక్కడ. నిర్గుణము తత్వతః, తత్వము అంటే యథార్థము, ఉన్నదున్నట్లుగా చెప్పుకునేది తత్వం, అది నిర్గుణం. కానీ సగుణము, సగుణం మీరు నేను తయారు చేయలేదు, ఆయనే ఆ విధంగా వ్యక్తమయ్యాడు. సగుణము భగవంతుడు తనని తాను వ్యక్తపరుచుకున్న స్వరూపం. వ్యక్తపరుచుకునేది ఎవరి కోసం అంటే జగన్ నిర్వహణలో అనేక మార్లు వ్యక్తమయ్యాడు. ఇప్పుడు ఉపాసకుడు వ్యక్తపరుచుకుంటున్నాడు ఆయన్ని. కనుకనే సగుణ బ్రహ్మైన రాముడు ఎందుకు వచ్చాడంటే జపం చేసేవాడి కోసం వచ్చాడు అనకూడదు. ఆయన వచ్చాడు ఆ రూపంతో. సుబ్రహ్మణ్యుడు అలాగే వచ్చాడు. కానీ ఇప్పుడు ఉపాసకుడు కోసం వచ్చాడు. భక్తానుగ్రహ విగ్రహం అన్నట్లుగా భక్తులను అనుగ్రహించడం కోసం వచ్చాడు. కనుక ఒక్క సహస్రనామాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే సగుణ బ్రహ్మముగా ఆయన రూపము, ఆయన లీలలు, ఆయన మహిమలు, ఆయన కథలు అన్నీ ఉంటాయండి. అవన్నీ వస్తూ ఉంటే ఇంకోవైపు మాటిమాటిగా నిర్గుణుడు అని మరవనివ్వడు. అంటే ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణమయ్యింది అంటూ పూర్ణ బ్రహ్మజ్ఞానం ఇస్తాడు. కనుక సహస్రనామం అంటే ఉపాస్య దేవతా జ్ఞాన కోశం, ఇదొక అర్థం చెప్పుకోవాలి. రెండవది బ్రహ్మజ్ఞాన స్వరూపము. కనుక ప్రతి సహస్రనామ స్తోత్రం కూడా ఒక బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మం అనగా ఇప్పుడే చెప్పాం, సగుణ నిర్గుణ బ్రహ్మజ్ఞానము. అందుకే మీరు ఏది తీయండి ఈ కోణంలో చెప్పచ్చు. లలితా సహస్రనామం తీసినప్పటికీ కూడా అమ్మవారి యొక్క సగుణ సాకార స్వరూపం ఉంది. ఆవిడ చేసిన లీలలు ఉన్నాయి, ఒక్కొక్క నామంలో స్ఫురిస్తాయి. అది అందమండి. ఆవిడ చేసిన లీలంతా చదవాలంటే 34 అధ్యాయాల బ్రహ్మాండ పురాణంలో, అంటే బ్రహ్మాండ పురాణంలో 34 అధ్యాయాలు లలితోపాఖ్యానం, అది 34 అధ్యాయాలు. కానీ ఆ మొత్తం బ్రహ్మాండ పురాణ కథ అంతా చదివితే 10 శ్లోకాల్లో పెట్టేసింది లలితా సహస్రనామ స్తోత్రం. అంటే పురాణాల్లో వాల్యూమ్స్గా ఉన్నటువంటి అన్ని లీలల్ని కొద్ది నామాల్లో చిక్కబరిచి అక్కడ పెట్టాడంటే ఋషికి అన్ని నమస్కారాలు చేసుకోవాలండి. నామం కదిపితే కథ కదులుతుంది, తీగ లాగితే డొంకంత కదులుతుంది అన్నట్లుగా ఒక్క నామం లాగితే కథ కదులుతుందండి ఇక్కడ.
అలాగైతే ఒక్కొక్క నామం పట్టుకుని దాని ద్వారా ఏ లీల చెప్పబడింది, ఆ లీల ఏ పురాణంలో ఉన్నది, దాన్ని ఏ మహర్షి స్మరించాడో చెప్తే ఒక్కొక్క నామానికి అంత అవుతుంది. అంటే అంత ఉన్న విషయాన్ని ఒక్క నామంలో చెప్పేశాడంటే కాంపాక్ట్ ఫారం. అది ఇక్కడ విస్తారమైన భగవజ్ఞానాన్ని సంక్లుప్తం చేసి, తగ్గించి అని నేను అనట్లేదు, సంక్లుప్తము సంక్షేపము అనే మాట చాలా గొప్ప మాట అండి. ఏదో క్లుప్తంగా చెప్పండి అంటుంటారు కొంతమంది. స్టేజ్ ఎక్కే ముందే క్లుప్తంగా 2 నిమిషాల్లో ముగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము రిక్వెస్ట్లు వస్తుంటాయి. అంటే తొందరగా పూర్తి చేసే బాబు అని వీళ్ళ ఉద్దేశం. క్లుప్తం అంటే అర్థం తొందరగా పూర్తి చేయడం కాదు, తక్కువ చెప్పడం కాదు. క్లుప్తం అంటే అంత దాన్ని సారం తీసి ఇవ్వడం అండి. అంత దాన్ని సారవంతంగా అందించడం. కానీ సహస్రనామ స్తోత్రం అంటే మామూలు విషయం కాదు. దాన్ని భావించాలి. భావిస్తే సహస్రనామ స్తోత్రం నుంచి బ్రహ్మానుభూతి లభిస్తుంది. ఇక్కడ బ్రహ్మానుభూతి అంటే సగుణమైన లీలాదుని స్మరించి ఆనందించడం, మనలో ఆత్మరూపుడుగా ఆయనే ఉన్నాడనేటటువంటి తత్వాన్ని గ్రహించడం. రెండు కూడా కలిగితేనే బ్రహ్మజ్ఞానం అవుతున్నది. అందుకే ఇక్కడ చెప్పబడే సుబ్రహ్మణ్య స్వరూపాన్ని మనలో ఆత్మగా ఉన్నవాడు ఆయనే, విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడిగా ఉన్నవాడు ఆయనే, విశ్వానికి అతీతుడైన పరమాత్మ కూడా ఆయనే అనే భావం తెలుసుకోవాలి. కానీ విశ్వానికి అతీతుడు, విశ్వవ్యాపకుడు, అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఎవడో అతనే సుబ్రహ్మణ్యుడు చెప్తున్నాడు. మీరు మళ్ళీ అవకాశం ఇస్తే గణపతి శాస్త్రం గురించి చెప్తున్నప్పుడు ఇదే చెప్తాం. అందుకే ఇవాళ ప్రారంభంలో చెప్పింది ఏంటంటే, ఆ బ్రహ్మమునే, ఏ బ్రహ్మము నీలో అంతర్యామిగా ఉన్నాడో, ఏ బ్రహ్మము విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో, ఏ బ్రహ్మము విశ్వానికి అతీతుడై ఉన్నాడో, ఇదివరలో చెప్పుకున్నాం. నీలో ఉంటే ఇండివిజువల్, వ్యాపించితే యూనివర్సల్, అతీతమైతే ట్రాన్సెండెంటల్ అని. ఈ 3 రూపములుగా ఉన్నటువంటి బ్రహ్మము గురించి మనకి ఏ శాస్త్రనామం చూసినా ఇదే చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి బ్రహ్మమును ఒక అందమైన రూపంతో, ఒక అద్భుతమైన లీలలతో స్మరించి ఆనందించగలిగేటువంటి ఒక గొప్ప అవకాశం సహస్రనామ స్తోత్రం ఇస్తున్నది. దీన్ని బట్టి సహస్రనామం అనే విద్య ఎంత గొప్పదో ఆలోచించండి. దేంట్లోనైనా పైగా సహస్రనామం చెయ్యనిది ఉపాసన పూర్ణము కాదు. ఇది ఏదో వచ్చి యజ్ఞం రూపంలో చేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని యాజ్ఞికుల గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవతానుగ్రహం కోరుకొని నిజమైన ఉపాసకుల కోసం చెప్తున్నాం ఇక్కడ విషయం. ఇక్కడ ఎందుకంటే అటువంటి యజ్ఞయాగాలు చేసిన వాడికి దేవతానుగ్రహం ప్రధానం కాదు, తర్వాత లభించేవేవో ప్రధానాలు. కానీ దేవతానుగ్రహం కోసం ఉపాసన చేసేవాడికి మాత్రము సహస్రనామం పరిపూర్ణతనిస్తున్నది. సహస్రనామం 2 విధాలుగా వినియోగించుకోవచ్చు. అర్చనకు వినియోగించుకోవచ్చు. అర్చన చేస్తున్నంతకాలం నువ్వు బాహ్యంగా భావంగా కూడా భగవంతుడితో అనుసంధానింపబడుతున్నావు. అలా కాకుండా కేవలం ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, స్తోత్రం చేసుకోవచ్చు. అందుకే ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ అనే మాట చెప్పడంలో ధ్యానం చేసుకో, నామాల ఆధారంగా ఆయన ధ్యానం చేయి. అలాగే స్తువన్ నోరార స్తోత్రం చేయి, వాటితో నమస్కారం చేయి. నమస్కారం చేయడం ఎలాగా అంటే నామావళి చేస్తారు, స్తోత్రం నామావళి అయిపోతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యాయ నమః అన్న ఒక్కొక్క దానికి చతుర్థ్యంతం చేసి నమస్కారం చెప్తే నామావళి అయిపోయింది. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ. 4వది యజమానస్తమేవచ. యజమాన అంటే యజ్ఞము చేయుట అర్థం. ఆ నామాలతో స్వాహాకారంతో యజ్ఞం చేయవచ్చు. అంటే సహస్రనామాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు చూడండి. దేని ప్రయోజనం దానికి ఉన్నది. మొత్తానికి సహస్రనామ విద్య అంటే ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇది మీరు దేనికైనా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మనందరం సుబ్రహ్మణ్యోపాసన చేస్తున్నాం. మంత్రం లేదే, అది గొప్పతనం అండి. వాడు మంత్రం లేకపోవచ్చు, ఉపాసన లేకపోవచ్చు, కానీ సహస్రనామ స్తోత్రం ద్వారా దేవతానుగ్రహం పొందవచ్చు. అది సహస్రనామంలో ఉన్న ప్రత్యేకత. నువ్వు ఉపాసన చేసిన వాడికి ఎలాగూ సహస్రనామం ఉండాలి. ఉపాసనాదులు లేకపోయినప్పటికీ కూడా సహస్రనామ స్తోత్రం చదువుకుంటే దేవతానుగ్రహం లభిస్తుంది. అంత పుష్టి, అంత సంపూర్ణం సహస్రనామాలు ఉన్నది. ఎందుకంటే దేవతకు సంబంధించిన అన్ని అంశములు సహస్రనామాలు ఉంటాయండి. సగుణ బ్రహ్మముగా ఆయన గురించి ఎన్ని పురాణాల్లో ఎన్ని చెప్పారో అన్ని సహస్రనామాలు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మముగా ఉపనిషత్తులు ఏది ఘోషించాయో అది ఉన్నది ఇక్కడ. అందుకే సహస్రనామ విద్య అనేది మన సంస్కృతిలో పెద్దగా ప్రవేశం లేని వారికి కూడా తెలుసు. ఎంతమందికి విష్ణు శాస్త్రం గురించి తెలియదండి? ఎంతమందికి విష్ణు శాస్త్రం తెలుసు అని నేను అనలేదు, ఎంతమందికి తెలియదండి అని అడిగాను. అంటే అర్థం ఇక్కడ వాళ్ళ స్తోత్రం తెలియకపోయినా అది కూడా ఉందని తెలుసు, రికార్డ్ అయినా పెట్టుకుని ఆనందంగా వింటారు. లేకపోతే గుడికి వెళితే టైం ఉంటే సహస్రనామార్చన, లేకపోతే అష్టోత్తర శతనామార్చన టికెట్ కొనుక్కుంటారు. సహస్రనామం అనేది అందరికీ తెలుసు గనక సహస్రనామం అంటే ఏంటో తెలియడం కోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం. సహస్రనామం కూడా ఒక విద్య. విద్యకు ఎప్పుడూ కూడా ఒక పరంపర చెప్పాలి. పరంపర లేకుండా విద్యని చెప్పరాదు. పరంపర అంటే ఎవరికి ఉపదేశించారు, ఎలా వచ్చినది, ఇది లేనిది విద్య ఉండదు. విష్ణు సహస్రనామానికి అది ఉంది, మీరు పరిశీలించారు లేదు.
భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు పరంపర చెప్పాడు ఎక్కడి నుంచి వచ్చిందో. అదేవిధంగా లలితా సహస్రనామానికి కూడా పరంపర ఉన్నది. ఏ సహస్రనామానికి పరంపర ఉండాలని, లేనిది ప్రమాణం కాదు. పరంపర లేని విద్య ప్రమాణము కాదు. ఈ వాక్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక ముందు పరంపర చెప్తారు. అది మన సంప్రదాయంలోనూ గొప్పతనం. ఈ పరంపర ఎంత విశేషంగా వస్తున్నది చెప్తున్నారు. అదే కాకుండా ఒక్కొక్క సహస్రనామానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. సుబ్రహ్మణ్య సహస్రనామ విశేషం మరొకటి. పైగా ద్రవిడ భాషలో ఒక మాట ఉన్నది, కలియుగంలో సాక్షాత్ గురువు ఎవరంటే కుమారస్వామి అని చెప్పారు. ఇక్కడ ఏ యుగంలోనైనా ఆయన అవసరమే, కానీ అజ్ఞానబంధునమైన కలియుగంలో తొందరగా తరించాలి అంటే సుబ్రహ్మణ్య అనుగ్రహం చాలా అవసరము అని అక్కడ అనేక మంది రుజువు చేశారు కూడా. ఆయన అనుగ్రహం పొందినటువంటి చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యుడి విశేషం ఇంకా మన ఎలాగు శాస్త్రనామాల్లో చెప్పుకోబోతున్న ఎన్ని కోణాల్లో సుబ్రహ్మణ్యుని అర్థం చేసుకోవాలి. ఇక్కడ శివపార్వతులు ఒక పుత్రుడు అని కాకుండా సాక్షాత్ బ్రహ్మమని ఆరాధన చేస్తారు. అందుకే వేదము బ్రహ్మమును 6 సగుణ బ్రహ్మములుగా ఉపాసన చేయవచ్చని చెప్పింది. వేదమే చెప్పింది ఈ మాట. 6 మనం ఎప్పుడు చెప్పుకుంటున్న షణ్మతాలు: గాణపత్యం, వైష్ణవం, శైవం, సౌరం, శాక్తేయం, స్కాందం, కౌమారం అంటారు దాన్ని. ఇక్కడ 6. ఈ 6 షణ్మతాలు అంటారు. వేదం చెప్పిన మతాలు ఇవే. ఇందులో ఉన్నవాళ్ళే వేదం చెప్పిన దేవుళ్ళు. మరి రాముడు, కృష్ణుడు ఇవన్నీ వైష్ణవంలో వెళ్ళిపోతాయి. శక్తిలో కూడా లలిత కొందరు, దుర్గ కొందరు, సరస్వతి అయినా అన్నీ శాక్తేయమే. అలాగే శైవంలో కూడా దక్షిణామూర్తి, నటరాజు ఏవైనా శైవమే. ఇంకా కుమారస్వామి ఎలాగున్నాడు, గణపతికి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. మొత్తం 6 కూడా బ్రహ్మముగా ఉపాసించగలిగిన వాళ్ళు. అంటే 6 సగుణ బ్రహ్మ ఉపాసనా మార్గములు. ఈ 6 ఏది పట్టుకున్నా నీకు ఇహము పరము లభించడమే కాకుండా నువ్వు ఉపాసించే ఆ సగుణ బ్రహ్మమే నీ గురువై జ్ఞానాన్నిచ్చి మోక్షం ఇస్తాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే వీళ్ళందరికీ గీతలు ఉన్నాయి. అంటే జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాడని చెప్పడం కోసం గీతలు ఉంటాయండి. వాటికి సూర్యగీత ఉంది, మనం చెప్పుకున్నాం ఇదివరలో, అంటే ఉందని చెప్పుకున్నాం. అనూరుడికి చెప్పాడు సూర్యభగవానుడు. గణేష్ గీత చెప్పుకున్నాం. ఇక విష్ణుగీత ఎలాగో తెలిసినదే. శివగీత ప్రత్యేకంగా ఉన్నది. ఇక కౌమార గీత కూడా ఉంది. స్కందగీత అనేది వామదేవ మహర్షికి సుబ్రహ్మణ్యుడు ఉపదేశిస్తాడు. అంటే దీన్ని బట్టి మనం పరమాత్మని సగుణ బ్రహ్మంగా ఉపాసన చేస్తూ ఉంటే ముందు నీ కామితార్థములు తీర్చడమే కాకుండా, ధర్మబద్ధమైన కామితార్థములు తీర్చడమే కాకుండా, అది చెప్పాలి ఇక్కడ. నీలో అధర్మ ప్రవృత్తుల్ని క్రమంగా తొలగిస్తూ చిత్తశుద్ధినిచ్చి జ్ఞానం కావాలనే జిజ్ఞాసను నీకు రగిల్చి అప్పుడు జ్ఞానమిచ్చి మోక్షం ఇస్తాడు. ఇది ఉపాసన పద్ధతి, ఉపాసన ప్రయోజనం. అంటే ఇప్పుడు చెప్పిందంతా ఉపాసన స్వరూపం. కానీ ఉపాసన వల్ల అభీష్ట సిద్ధి మాత్రమే కాకుండా అంతఃకరణ శుద్ధి కలగాలి, ఆ తర్వాత జిజ్ఞాస కలగాలి, దాని తర్వాత జ్ఞానం లభించాలి, తర్వాత మోక్షం లభించాలి. ఇదంతా నువ్వు ఉపాసించి దైవమే చేస్తాడు. అయితే నువ్వు ఉపాసించే దైవాన్ని గురువుగా భావిస్తే తొందరగా జ్ఞానం ఇస్తాడు. అదే సుబ్రహ్మణ్యుడు జ్ఞానోపదేష్టగా అనేక చోట్ల కనబడతాడు. ప్రధానంగా స్కందగీత అనే పేరుతో ఉపనిషత్తుల్లో ఉన్న మహావాక్యాలకి సుబ్రహ్మణ్యుడు భాష్యం చెప్పిన కొన్ని అధ్యాయాల గ్రంథం మనకి స్కాందంలోను శివపురాణంలో కూడా లభిస్తుంది. వామదేవుడనే మహర్షికి సుబ్రహ్మణ్యుడు చెప్పింది. దీన్ని బట్టి ముందుగా సుబ్రహ్మణ్యుడు ఏ విధంగా పరబ్రహ్మ అవుతాడో ప్రస్తావన చేయడం జరిగింది ఇక్కడ. అందుకే సుబ్రహ్మణ్యుని బ్రహ్మముగా ఉపాసన చేసే సంప్రదాయాన్ని మనం అనుసరిస్తూ ఆ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పుకోవడం కోసం ఇప్పుడు ఆధారంగా తీసుకున్నటువంటి గ్రంథం సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం. ఇది ఎక్కడిది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి గ్రంథం ఇది. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే ఆ స్కాంద పురాణంలోనే ఋషులు సూత పౌరాణికుడిని అడుగుతున్నట్టుగా, దీన్ని పూర్వపీఠిక అంటాం మనం. ఈ పూర్వపీఠిక చాలా అవసరం అండి. పూర్వపీఠిక ఆ స్తోత్ర స్వరూపాన్ని చెప్తుంది. పైగా ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవత ఎవరు చెప్తుంది. ఈ 3 జ్ఞానం లేకుండా స్తోత్రం ముట్టుకోకూడదు. అందుకే దేనికైనా కానీ ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవత ఎవరు, ఈ 3 జ్ఞానాలు ఉండాలి. ఆ 3 కూడా ఇందులో కలుగుతాయి. ఎవరికి ఉపదేశించారో చెప్తారు. పైగా ఇందులో దీని యొక్క వైభవాన్ని, వైశిష్ట్యాన్ని చెప్తారు. ఫలశ్రుతి కూడా కొంత ఇక్కడ ప్రస్తావన ఉంటుంది. వాళ్ళ ఉత్తరపీఠికలో మళ్ళీ ఉంటుంది ఫలశ్రుతి ప్రస్తావన. అయితే ఎందుకు అలా చెప్తారు అంటే శ్రద్ధోత్పాదనార్థాయ అన్నారు. ఇక్కడ సాధకుడికి శ్రద్ధ కలగడం కోసం ఉన్నాడు ఇక్కడ. అంటే ఇదేదో మామూలు స్తోత్రం కాదు. ఎన్నో భాగ్యాలు చేసుకుంటేనే కానీ వినే అదృష్టం మనకు లభించదు. అది వాళ్ళు లభించింది మనకి అనే భావం కలగాలండి. అలాంటి ఒక పాజిటివ్ థాట్ మీకు వస్తే అప్పుడు ఏకాగ్రంగా వింటారు. ఆ ఏకాగ్రతతో ఇది గొప్పదనే భావం కలిగినప్పుడు ఇది ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధావా లభతే జ్ఞానం కనుక ఆ శ్రద్ధని కలిగించడం కోసమై ఈ భావాలు చెప్పబడతాయని పెద్దలు అంటారు. ఇప్పుడు ఋషులు అడుగుతున్నారు సూత పౌరాణికుడిని, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వలోకోపకారక వయంచాతిథయ ప్రాప్త ఆతిథేయోసి సువ్రత
జ్ఞానదానేన సంసార సాగరాత్ తారయస్వ నః. ఇక్కడ సంబోధన ఎలా చేశారంటే సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వలోకోపకారక. ఈ రెండు గురువుకు ఉండాల్సిన లక్షణాలండి. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడై ఉండాలి, అంటే సర్వశాస్త్రముల యొక్క అర్థము యథార్థ స్వరూపము తెలిసినవాడై ఉండాలి. అది తెలిస్తే ఎక్కడో మౌనంగా ఏకాంతంలో ఆయన జపం చేసుకుంటాడు, లేదా ధ్యానం చేసుకుంటాడు. లోకానికి ఏంటి? వాడికి రెండో లక్షణం ఉండాలట, సర్వలోకోపకారక. జ్ఞానం ఒక్కటుంటే సరిపోదు, సర్వలోకాలను ఉద్ధరించాలనే ఒకనొక కరుణ ఉండాలి, ఉంటేనే చెప్తారు. అది ఆ రెండు లక్షణాలు నీకున్నాయ్యా అన్నప్పుడు నిజానికి జ్ఞానం కోసం గురువుని ఆశ్రయించినప్పుడు గురువుకి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలను ఆయన దగ్గర ఉన్నాయని చెప్పారు ఇక్కడ. అందుకే ఈ లోకంలో జ్ఞానులు చాలామంది ఉన్నారు, ఉపదేష్టులు కొందరే ఉంటారు. బాగా తెలుసుకోండి, సిద్ధపురుషులైన జ్ఞానులు కోట్ల కొలది ఉన్నారు. వాళ్ళ పొరపాటును కూడా మన దగ్గరికి రారు, మనం కూడా వారి దగ్గరికి వెళ్ళాం, ఏం బాధ లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మరి నిజంగా అక్కర్లేదని, కాలక్షేపగాళ్ళమని వాళ్ళకి తెలుసుకుని వాళ్ళని తేలిగ్గా దొరకరు వాళ్ళు. ఇక్కడ చెప్పడంలో ప్రయోజనం లేదనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉన్నది ఇక్కడ. మరి ఎవడు చెప్తాడంటే ఆ జ్ఞానం లేనివాడు చెప్తాడంటే మళ్ళీ తప్పు. అంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి దయ ఉంటుందండి. ఆ దయచేత విన్నా వినకపోయినా నిద్రపోతున్నా కాళ్ళు ఊపుతూనే చెప్తుంటారు వాళ్ళు ఇక్కడ. కానీ రెండో లక్షణం ఏంటి? సర్వలోకోపకారక. ఆ లక్షణం చేత. లేకపోతే శంకర భగవత్పాదుల వారు ఎక్కడో మౌనంలో ఉంటూ సమాధిస్తులు ఉండిపోవచ్చు. మరి ఎందుకు బోధించారంటే సర్వలోకోపకారక. అందుకే వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కరుణ. అందుకే ఆయన ప్రారంభించేటప్పుడు కూడా కరుణాలయం అంటున్నాం కదా, దయ వాళ్ళకు ఉంది గనక. అంటే భగవన్ సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వలోకోపకారక. మేము నిన్ను ఆశ్రయించాం. పైగా ఎందుకంటే జ్ఞానదానేన సంసార సాగరాత్ తారయస్వ నః. జ్ఞానము ద్వారా, జ్ఞానం ఇవ్వడం ద్వారా మమ్మల్ని సంసార సముద్రం నుంచి దాటించు. అంటే ఈ ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్పబోతు సహస్రనామ స్తోత్రం. వీళ్ళు అడిగింది ఏమిటి? మాకు జ్ఞానం ఇచ్చి సంసార సాగరం నుంచి దాటించు అంటే సహస్రనామ స్తోత్రం చెప్తాడండి ఎవడైనా? ఏ అహం బ్రహ్మాస్మో తత్వమసో మొదలెట్టాలి. కానీ అంటే ఏ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందో ఆ జ్ఞానం సహస్రనామ స్తోత్రంలో ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఆ మాటలో చూపిస్తున్నాడు. పైగా దీనివల్ల సంసార సాగరం నుంచి దాటతారు అనే అభయం కూడా లభిస్తున్నది. ఎప్పుడు? పారాయణ వల్ల. పారాయణం అంటే భావానుసంధానమే పారాయణ. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. రోజు విడవకుండా చదువుతానంటే దాని ఫలితం దానికి ఉంటుంది. కానీ భావానుసంధానం రోజు చేయగలిగితే అది పారాయణం అవుతుంది ఇక్కడ. కనుక ఇది జ్ఞానం ఇస్తుంది. పైగా యుగలక్షణాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఆ యుగలక్షణాల చేత ఎంత తెలుసుకుంటున్నా నిలవదు, తెలిసే బుద్ధి పుట్టదు. అలాంటి దారుణమైన యుగంలో కూడా దేన్ని అనుసంధానం చేస్తే తరించగలరో ఆ జ్ఞానం చెప్పబోతున్నాం. అందుకే ప్రశ్న కూడా అదే. కలవు కలుషచిత్తాయే నరాహ పాపరతా సదా కేన స్తోత్రేణ ముచ్యంతే సర్వపాతక బంధనై. మొదటి ప్రశ్న సంసారం నుంచి దాటించే జ్ఞానమేమని. రెండవది ఏంటంటే ఏ స్తోత్రం చేత ఈ భయంకరమైన కలియుగంలో పాపాల నుంచి బయటపడతారో అది చెప్పు. ఇష్టసిద్ధికరం పుణ్యం దుఃఖ దారిద్ర్యనాశనం. ఇష్టసిద్ధుల్ని ఇస్తూ దుఃఖాన్ని దరిద్రాన్ని పోగొట్టేది. సర్వరోగహరం స్తోత్రం. కలియుగంలో వీటికి ఏం తక్కువ లేవు. రోగాలకి రకరకాల రోగాలు, అంటే మాయ రోగములు, ఉపరోగములు, ఇవన్నీ కూడా ఇక్కడ. ఇన్ని రోగాల్ని పోగొట్టగలిగేటటువంటి స్తోత్రం ఏదో చెప్పు. ఇన్ని ప్రశ్నలు ఒక్క దాంట్లోనే చెప్పాలి. ఇది ఒకటి సంసారం నుంచి దాటించే జ్ఞానము, దానితో మొదలు పెట్టుకుని పాపాలు దేనివల్ల పోతాయి, ఇష్టసిద్ధులు దేనివల్ల వస్తాయి, దుఃఖ దారిద్రాలు దేనివల్ల తొలగుతాయి, రోగాలు దేనివల్ల పోతాయి. అన్ని ప్రశ్నలకు ఇప్పుడు ఒకటే సమాధానం. అంతేగాని జ్ఞానానికి ఒకటి, రోగహరణకు ఒకటి చెప్పట్లేదు ఇక్కడ. అయితే మనకిందులో ఈయన ఆర్డర్ అయితే మొట్టమొదటి జ్ఞానం అన్నాడు. మన ఆర్డర్ ఎలా ఉంటుంది ఇది కూడా ఆలోచించుకోవాలి. చెప్పండి, ఉన్నదేముంది. కిందవి చాలా బాగున్నాయి మనకి. సర్వరోగహరం, ఇష్టసిద్ధికరం, దుఃఖ దారిద్ర్యనాశనం. ఇది సర్వపాతక బంధనే ముక్తి. అది కష్టం. అది అడుగుతావరని పాపాలు లేని శుద్ధస్థితిని ఇవ్వని ఎవరైనా అడుగుతున్నారా భగవంతుడిని?